ప్రింట్ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్పుట్‌లో ఇంకొంచెం డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. సారీ, నేను ఇన్పుట్ నుంచి మళ్ళీ ప్రింట్‌కి రావాల్సొచ్చింది. నేను చెప్తున్నాను కదా! మనకి ఏది ఎప్పుడు అవసరం ఉంటే దాన్ని బట్టి మనం స్విచ్ అవుతూ ఉందాం. ఏంటి నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్. ప్రింట్ నేమ్. ఓకే. ఎంటర్ యువర్ నేమ్. ఆ నేమ్ ఎంటర్ చేస్తా. కౌశిక్. కౌశిక్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఇంకోటి ఎంటర్ చేస్తా. ఏజ్. ఏజ్ 20 అంతే. సో, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక 2 నంబర్స్ ఇన్పుట్ కింద తీసుకొని, నేను వాటి మీద ఒక మల్టిప్లికేషన్ గాని, అడిషన్ గాని ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేద్దాం. ఓకే. సో, నేను ఫస్ట్ ఆ 2 నంబర్స్ తీసుకుంటా. ఒకటి ఏ అనుకుంటా. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ. ఓకే. ఫస్ట్ నంబర్ అది. ఓకే. ఇప్పుడు బి ఈక్వల్ టు ఎంటర్ బి. ఓకే. ఇప్పుడు ఏ బిలో స్టోర్ అవుతాయి. ప్రింట్ ఏ కామా బి. ఏని ఎంటర్ చేస్తా 10, బి ఎంటర్ చేస్తా 20. 10, 20 ప్రింట్ అవుతున్నాయి కదా! సో, వాటిలో స్టోర్ అవుతున్నాయి. ఇప్పుడు నేను వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇప్పుడు నేను యాడ్ చేసిన రిజల్ట్‌ని దేనిలోనో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకే. అంటే ఏమవుతుంది? ఏలో ఉన్న నంబర్, బిలో ఉన్న నంబర్ 2 యాడ్ అయ్యి సిలో స్టోర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ప్లస్ కాదు, నేను సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నా. ఏ మైనస్ పెడతా. మల్టిప్లై చేయాలంటే ఏ స్టార్ పెడతా. డివైడ్ చేయాలంటే ఇది. ఫ్లోర్ డివిజన్ అంటే ఇది. 2 టైమ్స్ పెడతా. ఈ ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తా. మిగిలినవన్నీ తెలిసినవే కదా! సో, నేను ప్రస్తుతానికి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమవుతుంది? ఏని, బిని యాడ్ చేసింది సిలో స్టోర్ అవుతుంది. ఓకేనా? జరగాల్సింది అదే. యాక్చువల్‌గా చేస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రింట్ సిని ప్రింట్ చేస్తా. ఏమవుతుందో చూద్దాం. ఏ. ఏని ఎంటర్ చేస్తే ఎంత 10. బి ఎంటర్ చేస్తా 20. అవుట్‌పుట్ 10, 20. అరే అదేంటి 30 రావాలి కదా! 10 + 20 అంటే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించండి. ఈ ఇన్పుట్ ఉంది కదా! నేను 10 ఇచ్చాను కదా! 10 ఇచ్చానని చెప్పి అది నంబర్ అవ్వదు. యాక్చువల్లీ ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఎడిషన్ చేస్తాం. ఎప్పుడు? ఈ 2 ఇంటీజర్స్ అయితే అప్పుడు ఎడిషన్ చేస్తాం. కానీ ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మీరు ఏ వాల్యూ ఇచ్చినా సరే, మీరు స్ట్రింగ్ ఇచ్చినా, ఇంటీజర్ ఇచ్చినా, బూలియన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే అది ఓన్లీ స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది. ఇప్పుడు ఈ 10, 20 ఉన్నాయి కదా! ఈ 10 అనేది ఒక స్ట్రింగ్, 20 అనేది ఒక స్ట్రింగ్. ఇది తీసుకుంది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్. నేను ఏదన్నా మధ్యలో కోడ్ రాద్దాం అనుకుంటున్నా. ఏంటి? ఏలో ఏ వాల్యూ స్టోర్ అయిందో దాన్ని నేను రాద్దాం అనుకుంటున్నా. ఇలా. నేనది జస్ట్ ఒక కామెంట్ కింద యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే దానివల్ల కోడ్‌కి ఏ డిస్టర్బెన్స్ రాకూడదు. కానీ నేను కోడ్ చూసినప్పుడు నాకది అర్థం అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తా? హ్యాష్ పెడతా. హ్యాష్ పెడితే అదొక కామెంట్. దానివల్ల మన కోడ్‌కి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం దాన్ని చూసుకోవచ్చు ఈజీగా. ఇది ఏమన్నా మనం మన కోడ్‌ని ఎవరన్నా రీడ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి అర్థం కావాలంటే, వాళ్ళకి అర్థం కావడానికి మనం అక్కడ కామెంట్స్ పెడతాం. ఇన్పుట్ ఏ ఇలా ఇచ్చాననుకోండి. ఏ ఇన్పుట్ కింద తీసుకుంటున్నా అని ఒక కామెంట్ యాడ్ చేయాలి. సో, ప్రస్తుతానికి ఇవ్వగలుగుతాం. ఇప్పుడు దీని లోపల ఏముంది? 10 అని ఒక వాల్యూ ఉంది. ఓకే. దీని లోపల ఏముంది? 20 అని ఒక వాల్యూ ఉంది. ఏ వాల్యూస్ ఇవి? స్ట్రింగ్స్. ఓకే. ఈ 2 స్ట్రింగ్స్ కాబట్టి సిలో ఏముంటుంది? సిలో నేనేం చేస్తున్నా? ఒక స్ట్రింగ్‌ని, ఇంకో స్ట్రింగ్‌ని కాంకాటనేట్ చేస్తా. అవునా? ఇక్కడ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా! స్ట్రింగ్స్‌కి ప్లస్ చేస్తే ఏమవుద్ది? యాడ్ అవుతుంది. అప్పుడు అదే కాంకాటనేట్ అవుతుంది. అప్పుడు స్ట్రింగ్‌లో ఏమొస్తుంది? ఇలా ఒక పెద్ద స్ట్రింగ్ వస్తుంది. 10, 20 ఇక్కడొచ్చింది అదేనా? సో, నేనేం చేయాలి? ఈ 2 స్ట్రింగ్స్ కాకూడదు నాకు. ఓకే. మళ్ళీ మరి ఇన్పుట్ ఇచ్చే ప్రతిసారి కూడా ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది? ఇన్పుట్ ప్రతిసారి కూడా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. అప్పుడు నేనేం చేయాలి? ఏని, బిని నేను ఇంటి కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంటీజర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇందాక ఇంటీజర్‌ని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసాం కదా! ఇప్పుడు స్ట్రింగ్‌ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ. బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి. ఓకే. ఇప్పుడేమవుతుంది? ఏలో ఏం స్టోర్ అయ్యి ఉంటుంది? ఒక ఇంటీజర్ స్టోర్ అయ్యి ఉంది 10 అని. బిలో ఏం స్టోర్ అయ్యి ఉంటుంది? 20 అని ఒక ఇంటీజర్ స్టోర్ అయ్యి ఉంది. ఓకే. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది? స్ట్రింగ్స్ కాదు. ఇంక ఇంటీజర్సే. 10
ప్లస్ 20 అంతే. అవుట్పుట్ ఏమొస్తుంది 10 + 20 30 వస్తుంది. ఎంటర్ ఏ, నేను 10 యాడ్ చేస్తా, ఆప్షన్ బి 010 యాడ్ చేస్తా, ఎంత వచ్చింది 1020. ఓకే, నేను 1020 యాడ్ చేయలేదు, 101010 యాడ్ చేశాను. సో ఈ రెండు యాడ్ అయ్యి 1020 వచ్చింది. కన్ఫ్యూజ్ అయ్యారా? సారీ. ఓకే, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సో మన అవుట్పుట్ 30. అంతే, సింపుల్. ఇప్పుడు ఇలా కాకుండా ఒక మంచి ప్రాక్టీస్ ఏంటంటే డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడం కంటే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికి మనం ఏం చేస్తాం, ఇది ఉంది కదా, ఇదంతా తీసేసి, ఓకే, నేను అక్కడ ముందే రాసేస్తా. ఏలోకి నేను అసలు ఏ వాల్యూ వచ్చినా సరే నేను ఇంటినే తీసుకుందాం అనుకుంటున్నా. ఓకేనా, ఏ వాల్యూ వచ్చినా సరే నేను దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు ఏంటి, ఏ ఈక్వల్ టు ఇంట్ రాసి దాని లోపల మీరు ఇది పెట్టేశారనుకోండి, ఫంక్షన్ ఎప్పుడు కూడా ఒకటి రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏం రిటర్న్ చేస్తుంది, 10 అనే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దీని ప్లేస్లోకి ఎగ్జాక్ట్గా ఏమొచ్చేస్తుంది, నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫంక్షన్స్ అనేవి ఏం చేస్తాయి అసలు, నేను ఫంక్షన్ రాస్తాను. ఏంటది, ఏ ఈక్వల్ టు పుట్ ఎంటర్ ఏ అని రాసి, ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన వాల్యూ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేయడం అంటే ఏంటంటే ఈ 10 అనేది ఎగ్జాక్ట్గా ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తం ఒక స్పేస్ ఒక వేసింది కదా, 10 అనేది ఎగ్జాక్ట్గా ఈ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దాని ప్లేస్లోకి 10 వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 10 అవుతుంది. క్వశ్చన్ కదా, ఏ ఈక్వల్ టు 10 అవుతుంది, ఏలో 10 స్టోర్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా, ఆ వచ్చే దానికి నేను ఒక ఇంట్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఇంట్ పెట్టి దీని లోపల అది ఉంటుంది, ఇన్పుట్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, 10 అనే ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ 10 అనే స్ట్రింగ్ అనేది దీని ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఇలా నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఏ ఈక్వల్ టు అదేమవుతుంది, ఇంట్ ఆఫ్ 10, అంతే కన్వర్ట్ అవుతుంది కదా. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 10 అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు 10 ఇంటి కింద కన్వర్ట్ అయిపోతుంది. అంతే, సింపుల్. ఓకే, మీరు దీన్ని ఒకే లైన్లో రాసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా రాస్తాను నేను, ఏంటి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ బి. సో ఇంక నేను నా అంతట నేనుగా కన్వర్ట్ చేయక్కర్లే, నా అంతట నేనుగా చేసే వాటిని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఓకేనా, ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ దాని అంతటా చేసుకుంటే అది ఇంప్లిసిట్ కన్వర్షన్. ఇంప్లిసిట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడు. ఓకే, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే అర్థమైంది కదా, ఇది వచ్చేది ఇన్పుట్ స్ట్రింగ్లో వస్తుంది, నేను దాన్ని నా అంతటా నేను కన్వర్ట్ చేసుకుంటున్నా, అది ఏమవుతుంది, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తా, ఎంటర్. ఇప్పుడు ఏలో నేను 10 పెడతా, బీలో 20 పెడతా, ఏం జరుగుతుంది, ఏలోకి 10 అనే ఇంటీజర్ వెళ్తుంది, బీలోకి 20 అనే ఇంటీజర్ వెళ్తుంది, అవుట్పుట్ 30. సింపుల్. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్లోనే ఇంకొక చిన్నది ఉంటుంది, అది చూద్దాం. ఎంటర్ నేమ్. ఓకే, ప్రింట్ నేమ్. ఓకే, ఎంటర్ నేమ్ ఏంటి, కౌశిక్, అవుట్పుట్ కౌశిక్. నేను పొరపాటున ఏం చేశానంటే ఇప్పుడు బొట్న నాకు తెలియక స్పేస్ పడిపోయి కౌశిక్ అని ఇచ్చేసాను. అవుట్పుట్ ఏమొస్తుంది, అయ్యో స్పేసెస్ వచ్చేస్తున్నాయి, కౌశిక్ అని వస్తుంది. నేను దీన్ని ఎలా ఫేస్ చేయాలి, ఒకసారి క్లియర్గా ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ వైజ్ అలా వెళ్ళట్లే, మనం వచ్చే ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇలా చేస్తే మీ అండర్స్టాండింగ్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అనే ప్రాబ్లం నాకు వచ్చింది, నేను ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, సో దీనికి పైథాన్లో ఒకటి ఉంది, నేను ఇచ్చిన స్ట్రింగ్కి ముందు వెనక ఏ స్పేసెస్ ఉన్నా ఆ స్పేసెస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఎలా చేయొచ్చు అంటే ఇన్పుట్ పెట్టి .strip స్క్రిప్ట్, ఒక మెథడ్. ఓకే, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చి దాని పక్కన .strip అని ఇస్తే వీటిని ఏమంటారంటే లీడింగ్ స్పేసెస్ అంటారు, కౌశిక్. తర్వాత ఇచ్చేవాడిని ట్రైలింగ్ స్పేసెస్ అంటారు. ఫస్ట్ ఇచ్చేవాడిని లీడింగ్, సెకండ్ ఇచ్చేవాడిని ట్రైలింగ్.
ఈ స్ట్రిప్ అనేది ఏం చేస్తుందంటే లీడింగ్ స్పేసెస్ని ట్రైలింగ్ స్పేసెస్ని ఎలిమినేట్ చేసేస్తుంది. ఎంటర్ కౌశిక్, అంతే సింపుల్. చూసారా? వీడియోలో మనం ఇప్పటిదాకా ఏమేమి తెలుసుకున్నాం? మనం ఒక ఇన్పుట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం, ఇన్పుట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేయాలో తెలుసుకున్నాం, ప్రింట్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం, ఇంకా దాన్ని ఎలా మోడిఫై చేసుకోవచ్చు, ఎంత క్లీన్గా రాసుకోవచ్చు కోడ్, ఇవన్నీ తెలుసుకున్నాం. వేరియబుల్స్ డిక్లేర్ చేయడం కూడా. ఓకే, ఇవన్నీ ఎలా తెలుసుకున్నాం మనం? ఒక ప్రాబ్లం నుంచి ముందుకు నేర్చుకుంటూ వెళ్తూ చేసాం. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అలా. అలాగే ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి ముందు వెనకాల, ఈ స్పేసెస్ అన్ని తీసుకోవాలి, అంతే కదా. నేను పొరపాటున ఇందాక ఫస్ట్లో కొన్నిసార్లు ఇచ్చా, కౌశిక్ ముందు స్పేస్ ఇచ్చా, ఆ స్పేస్ అనేది ప్రింట్ అయిపోయింది, మీరు చూసారు లేదు. సో నేను ఇప్పుడు అదే చేసా. ఈ ప్రాబ్లం నేను ఎలిమినేట్ చేయడానికి నేను స్ట్రిప్ యూస్ చేశాను. ఈ స్ట్రిప్ అనేది యూస్ చేస్తే ముందు వెనకాల ఉన్న స్పేసెస్ పోతాయి. ఇది ప్రస్తుతానికి ఇంట్ అండ్ ప్రింట్ ఫంక్షన్స్. వీటి గురించి ఎక్కడ దాకా తెలుసుకుంటే చాలు. ఈ వీడియోలో మనం ఇంకొన్ని కవర్ చేద్దాం. అవి ఏంటంటే ఎలాగో స్టార్ట్ చేస్తాం కదా, ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం వాటి గురించి. డేటా టైప్స్. మన పైథాన్లో ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్గా తెలుసుకుందాం అంతే. మనం ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏంటి ఇవి మాత్రం మనం రెగ్యులర్గా యూస్ చేసేవి, లేకపోతే మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డేటా టైప్స్. మీరు ఇవి తెలుసుకుంటే చాలు ప్రస్తుతానికి. ఓకేనా? అంటే ఇంకా ఎలాంటివి ఉంటాయంటే కాంప్లెక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, మీ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి కదా, A+IB, వాటన్నింటి వల్ల మన ప్రస్తుతానికి యూజ్ ఉండదు. సో అందుకని చెప్పట్లేదు, మీకు అవసరం లేనివి ఏమీ చెప్పను నేను. ఓకేనా? ఇవి ఇవి మనకి బేసిక్ అండ్ ఇంపార్టెంట్ డేటా టైప్స్. ఇంట్ని మనం ఇంటీజర్ని మనం ఇంట్ అని రాస్తాం, స్ట్రింగ్ని STR అని రాస్తాం, బూలియన్ని బూల్ అని రాస్తాం, ఫ్లోట్ని ఫ్లోట్ అని రాస్తాం. ఒక్కసారి చూసేద్దాం వీటన్నిటి గురించి. ఓకే, ప్రింట్ ఒక ఇంటీజర్ ప్రింట్ చేద్దాం, ప్రింట్ 10. ఓకే, మళ్ళీ ఒక స్ట్రింగ్ ప్రింట్ చేద్దాం, ప్రింట్ కౌశిక్. ఒక బూలియన్ ప్రింట్ చేద్దాం, ప్రింట్ బూలియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? ట్రూ. ఇది ఒక బూలియన్. చూసారా, ఇది మారింది కదా కలర్, ఎందుకంటే అది ఒక స్ట్రింగ్ కాదు, ఒక వేరియబుల్ కాదు, అది సంథింగ్. ఓకేనా? అదేంటి? పైథాన్లో ప్రీడిఫైన్డ్గా ఉన్న అదొక బూలియన్ డేటా టైప్. మీరు ఈ వేరియబుల్ అసైన్మెంట్ ఉంది కదా, ఆ నేమ్స్ అనేవి మీరు ఇలా పెట్టకూడదు. ఇక్కడ ట్రూ ఉంది కదా, ఈ వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అనేది నేను దీని తర్వాత కాన్సెప్ట్ చెప్తా. ఇంకొకటి ఏంటి? ఫ్లోట్. ప్రింట్ 10.0007 ప్రింట్ చేద్దాం, అంతే. 10 కౌశిక్ ట్రూ 10.07. ఇవన్నీ కూడా ఏంటి? ఇది ఇంటీజర్, ఇది స్ట్రింగ్, ఇది బూలియన్, ఇది ఫ్లోట్. అది ఎలా తెలిస్తే, చూస్తే ఎలా తెలిస్తే అవన్నీ స్ట్రింగ్స్లోనే ఉన్నాయి కదా అంటే, నేను ఇంకోటి చేయొచ్చు. ఏం చేయొచ్చు? 10 ఉంది కదా, ఇది ఏ డేటా టైప్ తెలియాలంటే నేను ఒకటి చేయొచ్చు. ఏంటి? ప్రింట్ టైప్. టైప్ అని ఇచ్చి బ్రాకెట్స్ పెట్టి దాని లోపల నేను దేని టైప్ తెలుసుకోవాలనుకుంటున్నాను, 10 అనే నెంబర్ యొక్క డేటా టైప్ తెలుసుకోవడం, అంతే. ఇక్కడ చూడండి వచ్చే ఇంట్, స్ట్రింగ్, బూల్, ఫ్లోట్. ఇప్పుడు వేరియబుల్స్ నేమింగ్ కన్వెన్షన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వేరియబుల్స్ మీకు తెలిసిందే కదా. ఒక వేరియబుల్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత దాని వాల్యూ ఉంటుంది. ఇది సింటాక్స్. సింటాక్స్ అంటే ఏం లేదు, మీరు ఏ ఫార్మాట్లో రాయాలనేది. ఓకే, ఇది సింటాక్స్ దీనికి, వేరియబుల్స్ డిక్లరేషన్. ఇది సింటాక్స్. వేరియబుల్స్లో ఎలా స్టోర్ చేయాలని మీకు చెప్పాను కదా, A = కౌశిక్, ఇలా. వేరియబుల్స్కి నేమింగ్ కన్వెన్షన్స్, మీ వేరియబుల్స్కి నేమ్స్ ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా ఒక స్ట్రింగ్ కానీ, ఒక క్యారెక్టర్ ABCD అవి కానీ, లేదా ఒక అండర్ స్కోర్, ఈ రెండే ఇవ్వగలరు మీరు. ఓకేనా? 2A = K, ఇది ఒక వ్యాలిడ్ డిక్లరేషన్ కాదు, ఎందుకంటే 2A అనేది ఒక వ్యాలిడ్ వేరియబుల్ నేమే కాదు. ఓకే, _A లేదా _నేమ్, ఇది ఒక వ్యాలిడ్ నేమ్. ఓకేనా? మీరు _ ఒకటే పెట్టచ్చు, మళ్ళీ హైఫన్ నేమ్, ఇంకా యాంపర్సెంట్, అసలు ఇవేం అవ్వవు. ఓన్లీ _ ఒక్కటే అవుతుంది. ఓకేనా?
ఏ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏ ఇంటీజర్స్ కానీ అవేం పెట్టలేదు. జస్ట్ ఒక అండర్ స్కోర్ అండ్ దాని యొక్క నేమ్ అంతే. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి, మీరు ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఏం వాడకూడదు. కీవర్డ్స్ అంటే ఏం లేదు, మనం యూజ్ చేసే ట్రూ, ఫాల్స్, ఇఫ్, ఎల్స్, ఫర్ ఇవన్నీ కూడా కీవర్డ్సే. వీటిని మనం యూజ్ చేయకూడదు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రూ తీసుకుందాం. ఈ ట్రూకి నేను వాల్యూని అసైన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మన స్పైడర్లోకి వెళ్ళి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ రూల్ చూస్తున్నా. ఫస్ట్ ఏంటి, మన వేరియబుల్స్ అనేవి ఓన్లీ ఆల్ఫాబెట్స్తోనూ లేకపోతే అండర్ స్కోర్తోనూ స్టార్ట్ అవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు 2num అని ఇచ్చా. 2num ఈక్వల్ టు వాల్యూ అని స్ట్రింగ్ ఇచ్చా. ప్రింట్ 2num. ఇన్వాలిడ్ సింటాక్స్, ఎందుకంటే మనం అలా ఎంటర్ చేయకూడదు. ఇప్పుడు మన డిఫాల్ట్ కీవర్డ్ ఏదైనా యూజ్ చేసి చూద్దాం. ఏం యూజ్ చేద్దాం, ట్రూ పెడదాం. ట్రూ ఈక్వల్ టు 34. ప్రింట్ ట్రూ. కెనాట్ అసైన్ టు ట్రూ, ఎందుకంటే ఇది కీవర్డ్. ఇలాగే ఇంకొకటి ఫాలో అవ్వాలి. ఏంటంటే మన డిఫాల్ట్గా ఉంటాయి కదా ఫంక్షన్స్, ఇంట్ ఫంక్షన్ ఒకటి, ప్రింట్ ఇన్పుట్, ఇవేమీ కూడా మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమవుతుందో చెప్తా. యూజ్ చేస్తే ఇలా ఎర్రర్ రాదు, కాకపోతే మన ఫంక్షనాలిటీ మొత్తం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్ అనేది ఏంటి ఫంక్షన్ కదా, నేను దాంట్లోకి ఇప్పుడు వాల్యూ అసైన్ చేస్తాను. ఇంట్ ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఇంట్, దాన్ని రన్ చేస్తే 3 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇదేం తప్పు కాదు అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను n ఈక్వల్ టు 6 నేనేం చేద్దాం అనుకుంటున్నా, ప్రింట్ ఇంట్ ఆఫ్ n. ఓకే, ఇది 6 కదా, ఈ స్ట్రింగ్ కదా, నేను దీన్ని ఇంట్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తాను. ఏమొస్తుంది చూడండి, ఎర్రర్. ఏంటి, ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్. అంతే. ఎందుకంటే ఇంట్ అనేది ఇప్పుడు ఏమైంది, ఒక డేటా అయిపోయింది, ఒక వేరియబుల్ అయిపోయింది. ఓకేనా, వేరియబుల్ అయిపోయి ఇది డిఫాల్ట్గా ఉన్న ఇంట్ అనే ఫంక్షన్, అంటే దేన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసే ఫంక్షన్ని ఇది ఓవర్ రైడ్ చేసింది. ఓకేనా, సో అందుకని మనం డిఫాల్ట్గా ఉన్న కీవర్డ్స్ కానీ లేకపోతే ఈ ఫంక్షన్ నేమ్స్ కానీ అసలు ఏం వాడకూడదు. ఇవి వాడితే ఇలాంటి ఎర్రర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అన్ని చాలా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇఫ్ ఎల్స్ చూద్దాం. బై ఫ్రెండ్స్.